వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులు రాష్ట్రంలో చాలా మేర పంటలు సాగు చేయగానే లేదన్నారు. ఇక అన్నమయ్య జిల్లాలో కనీసం 10% కూడా పంటల సాగు జరగలేదన్నారు. మామిడి రైతులకు డబ్బు ఇచ్చాను అంటారు, కానీ ఎవరికిచ్చారో చెప్పాలని కోరారు. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అన్నారు. 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు. ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబుర్లు చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా. ఇది ఎంత అన్యాయం చూసుకోండి. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడాడా? మరి కరువు మండలం ప్రకటించారు. ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు 1 ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా ₹1 అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరం అయిపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఏ పంటకు కూడా మేము రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం, దాన్ని చులకనగా మాట్లాడడం. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి? పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది అన్నమాట. ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్గా విఫలం చెందాడు. అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి. ఈరోజు రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి. మరి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం, ఒకరి రికార్డుని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు, న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడడం, పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు. ఇన్ని గమనించుకోవాలి. ఇవి ఊరికే పోవే పాపాలు. భూముల్లో జోలికి వెళ్ళటం, దౌర్జన్యాలు చేయటం అన్నటువంటిది చాలా దుర్మార్గం. 1 కాదు 2 కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి. వీటన్నిటినీ ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది కూడా ఎంతో బాధపడుతున్నారు. ఉన్న రికార్డ్స్ను తారుమారు చేయడం. అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ, ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని, డిప్యూటీ ఎంఆర్ఓనో ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం. గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇదవుతా అంటే, మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా అంటే, ఎక్కడ చూసినా ఇదేనా? మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు, మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు. ఎన్ని రోజులు ఈ పరిస్థితి? ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించారు.
రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు. రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో, వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం అదే గ్యాంగ్ లేకపోతానే 100-150 మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు. దౌర్జన్యాలు చేయడం, షెడ్లు కొట్టేయడం, ఏంటివి పనులు? ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా కరెక్ట్గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి. కానీ అధికారులే ఎంకరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసి కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు? ఒకటి నిజంగా ఒక బిల్డింగ్, ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగజార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి, పై అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. ఇది మంచి పద్ధతులు కాదు. ఎక్కడ ఇలాంటివి జరిగాయో విమర్శకు ప్రతివిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు. జరిగేటువంటి వ్యక్తులకు, నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్సీ అన్ని కూడా ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు, జేసీనో ఆ స్థాయిలో జరగాలి. మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు. ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదని.